ఈరోజు వీడియోలో యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో 2024-25 అకాడమిక్కి సంబంధించి ఇంతకుముందు మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మన పాఠశాలకి వేరే పాఠశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం జాయిన్ చేసుకునే వాళ్ళం. అయితే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఆ ఇంపోర్ట్ ఆప్షన్ అనేది డిజేబుల్ చేశారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంపోర్ట్ ఆప్షన్ మళ్ళీ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఈ ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా కొత్తగా మన స్కూల్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ని ఎట్లా యూడైస్ ప్లస్ సైట్లోకి యాడ్ చేసుకోవాలి అనే అంశం గురించి మనం ఒకసారి చూద్దాం. ముందుగా గూగుల్లో యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి టైప్ చేయగానే మనకి డైరెక్ట్గా ఇక్కడ కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకుని గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన స్కూల్ యొక్క యూజర్ ఐడి అంటే మన స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ వచ్చేసరికి యూడైస్ ప్లస్ సైట్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే స్క్రీన్ మనకి ఇలా కనపడుతుంది. 24-25 అకాడమిక్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత హోమ్ పేజ్ ఇలా ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లోనే మనకి ఇక్కడ క్లాసెస్ పక్కన ఇంతకుముందు వ్యూ మేనేజ్ అని మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్తగా చూస్తే ఇంపోర్ట్ స్టూడెంట్స్ అని చెప్పేసి, అంటే వ్యూ మేనేజ్ కింద ఇంపోర్ట్ స్టూడెంట్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారనమాట. డైరెక్ట్గా స్టూడెంట్ని వేరే పాఠశాల స్టూడెంట్ మన పాఠశాలకు వచ్చినప్పుడు ఈ ఇంపోర్ట్ స్టూడెంట్ అనే ఈ ఆప్షన్ మీద అయినా ప్రెస్ చేసి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి మెనూ ఉంది మనకి. వీటిలో స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడైనా సరే మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని ద్వారా అయినా సరే, లేదా డైరెక్ట్గా హోమ్ పేజీలో ఉన్నటువంటి వ్యూ మేనేజ్ కింద ఉన్న ఇంపోర్ట్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా, ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ద్వారా అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, అంటే మన స్టేట్ పరిధిలోనే వేరే పాఠశాల నుంచి, వేరే జిల్లా పరిధి కానీ వేరే పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అదర్ దాన్ ఏపీ, మన స్టేట్ కాకుండా వేరే స్టేట్, తెలంగాణ అలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని యాడ్ చేసుకోవడం కోసము ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. గో అనే ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన పాఠశాలకు వచ్చినటువంటి వేరే పాఠశాల విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఒకవేళ కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ కనుక తెలియకపోతే పక్కనే సెర్చ్ బై పెన్, గెట్ పెన్ అని చెప్పేసి ఉంది. దీని మీద ప్రెస్ చేయగానే కన్సర్న్ స్టూడెంట్ యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఇయర్ని ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు, కన్సర్న్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకి డిస్ప్లే అవుతాయి. ఆ విధంగా పెన్ నెంబర్ తెలియనటువంటి విద్యార్థుల్ని వారి యొక్క ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ద్వారా పెన్ నెంబర్ని మనం తెలుసుకోవచ్చు. అయితే కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి పైన డిస్ప్లే అవుతాయి. అయితే ఇక్కడ కింద మనకి నోటిఫికేషన్ రెడ్ కలర్లో కనపడుతుంది. ఇంపోర్ట్ ఈజ్ నాట్ అలౌడ్, ప్లీజ్ కాంటాక్ట్ టు బ్లాక్ ఆర్ డిస్ట్రిక్ట్ MIS ఫర్ ఫర్దర్ క్వరీస్ అని. ఎందుకు అంటే ఆ స్టూడెంట్ ఇక్కడికి వచ్చినా సరే ఆ పాత స్కూల్ వాళ్ళు కన్సర్న్ స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లో పెట్టకపోతే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఎవరైతే అలా డ్రాప్ బాక్స్లో పెట్టబెడతారో అలాంటి స్టూడెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కనబడుతుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి క్లాసు, సెక్షన్ కూడా డిస్ప్లే అవుతాయి. ఏ క్లాస్లో అయితే మనం కన్సర్న్ స్టూడెంట్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాసు, సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఆ స్టూడెంట్ మన స్కూల్లోకి యాడ్ అవుతుంది జరుగుతుందన్నమాట. అలా కాకుండా ఇలా కనపడింది అంటే పాత స్కూల్ వాళ్ళు ఇంకా స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లో పెట్టలేదు. డ్రాప్ బాక్స్లో పెడితే మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఇవ్వడం కూడా ఆప్షన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ వర్క్లో ఉంది. టీసీ ఇవ్వడం కోసము ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ దీని మీద క్లిక్ చేసి
ఏ స్టూడెంట్కి అయితే మనం టీసీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. అప్పుడు లెఫ్ట్ స్కూల్ టీసీ కానీ లేకపోతే మనం పైన డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇష్యూ న్యూ టీసీ, కన్సర్న్ స్టూడెంట్ డ్రాప్ బాక్స్లో పెట్టాలంటే మార్క్ డ్రాప్ అవుట్. మనం కొత్తగా టీసీ ఇవ్వాలనుకుంటే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇష్యూ న్యూ టీసీ అని చెప్పేసి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దీని మీద ప్రెస్ చేసి స్టూడెంట్కి మనం టీసీ ఇష్యూ చేయొచ్చు. ఈ విధంగా కొత్తగా ఎనేబుల్ చేసినటువంటి ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మన పాఠశాలకి వేరే పాఠశాల నుంచి వచ్చిన స్టూడెంట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మన పాఠశాల నుంచి వెళ్ళిపోయేటువంటి స్టూడెంట్స్కి టీసీ కూడా మనం ఇష్యూ చేయొచ్చు.